మరి మోడీ పైచేయి సాధించాడా, ట్రంప్ పైచేయి సాధించాడంటే చాలా లోతుగా డిస్కస్ చేయాలండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మోడీ అప్పర్ హ్యాండ్దా, ట్రంప్ది అప్పర్ హ్యాండా అనే ముందు ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ట్రంప్ ఏం ప్రకటిస్తున్నాడు, $500 బిలియన్ వస్తువులు ఇండియా దిగుమతి చేసుకోబోతుందని. మనం దిగుమతి చేసుకునే $50 బిలియన్. మరి $500 బిలియన్ అంటే మనం మార్కెట్ అంతా అమెరికా వస్తువులతో నిండిపోతుంది, చాలా ప్రమాదంలో పడతాం. ఇది శశి థరూర్ గారు అంటున్నారు, ఇది రెడ్ ఫ్లాగ్ అని, చాలా డేంజర్ అని. మరి దీని మీద ఇక క్లారిటీ లేదు. ఈ విషయంలో ట్రంప్దే పైచేయి అనవచ్చు. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వేరే వస్తువులు మీద కూడా 0% టారిఫ్స్ తగ్గిస్తున్నారా అనే తెలియాలి. ఎందుకంటే అగ్రికల్చర్, అమెరికా ఎక్స్పోర్ట్ చేసే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద మనం 0% టారిఫ్స్ అంటే మన అగ్రికల్చర్లో కోట్లాది మంది నిరుద్యోగులు అయిపోతారు. ఇప్పటికే సూసైడ్స్ ఉన్నాయి. ఈ విషయంలో క్లారిటీ లేకపోతే ట్రంప్ ఆయన ముందు పెట్టిన నిబంధనలే చక్కగా ఆయనే అప్పర్ హ్యాండ్ సాధించినట్టు. మోడీ గారు చాలా సందర్భాల్లో అన్నారు, నేను అగ్రికల్చరు, వ్యవసాయదారులు, ఎంఎస్ఎంఈ, సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమల రక్షణ కోసం ఏదైనా చేస్తే అమెరికాతో ట్రేడ్ డీల్ని పక్కన పెట్టేస్తారని మోడీ గారు ప్రకటించారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దిగుమతి చేసుకుంటున్న టారిఫ్స్ 0% అన్నాడు. మరి ఈ విషయంలో క్లారిటీ లేకపోతే ట్రంప్కే మోడీ లొంగినట్టు, భారతదేశ ఇంట్రెస్ట్ పణంగా పెట్టినట్టు అవుద్ది.